ఇదొక ట్రైనింగ్ ఉంటుంది గుంపులో. మరి గుంపు అయినా, మరి ఆధ్యాత్మికంగా అయినా అవేర్‌నెస్ ట్రైనింగ్ అన్నమాట. ఆ ట్రైనింగ్‌లో అంటే చక్కగా మరి అందులో ఆ ట్రైనింగ్‌లో అంటే మాస్టర్ కర్రలు పట్టుకొని మరి ట్రైనింగ్ ఇస్తారు. కర్రలు పట్టుకొని ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం నడుము వాచినా పర్వాలేదన్నమాట అక్కడ. అంటే మనం కర్ర లేకుండా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు నాకు కూర్చునే చేయమని చెప్తాం అంతే. కూర్చునే రిలాక్స్ అవ్వమని చెప్తాం. ఎవరైనా కానీ మీరెవరన్నా ఓకే. మీ ఇంట్లో గాని ఎవరైనా నలుగురు మిత్రులు గాని మీరే కొంచెం ఈ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే అంటే అదొక కథ ఉంది. ఆ కథ మళ్ళొకసారి చెప్తాను. ఒక మరి ఒక శిష్యుడు ఒక గురువుగారి దగ్గరొచ్చి నాకు ప్రతి విద్య నేర్పించమని చెప్తే, నేర్పించేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి కర్ర తీసుకొని కొడతానన్నమాట. ఎక్కడైనా నేను నేను చూడ నేను నేను వెనకాల నుంచి వస్తాను. ఎక్కడి నుంచైనా వస్తాను. నన్ను చూడలేదనుకో, నన్ను చూడడం లేదనుకో, గురువుగారు నా దిక్కు చూసినా పర్లేదు, అన్నా పర్లేదు. నేను గుర్తుపట్టేదే. అంటే సరిపోతాము. గుర్తుపట్టాను. అంటే సరిపోతది. ఆగిపోతారు. అనకపోతే దెబ్బ పడతాం. వెనకాల నుంచి వచ్చి కొట్టేసేస్తారు. అంటే గురువుగారు వచ్చినట్టు గుర్తుపట్టకపోతే వెనకాల నుంచి ఒక దెబ్బ పడుతుంది. ఒక కర్రతో. అలా ఒక 6 నెలలు అయ్యేసరికి పొద్దున పూట ఈయన ఎక్కడి నుంచి వచ్చిన పక్క నుంచి వస్తుంటారు గురువుగారు. చూసి అనేవాడు. గుర్తుపట్టేవాడు. తర్వాత ఇంకో 6 నెలలు ఇప్పుడు నైట్ పూట కూడా అంటారన్నమాట. ఆ కర్ర పట్టుకొని కొట్టేవాడు. నైట్ పూట కూడా నిద్రలో వచ్చినప్పుడు కూడా. నిద్ర లోపల కూడా ఎక్కడో నుంచి వచ్చేవాడు. గురువుగారిని ఆయన చడివి చప్పుడు లేకుండా వచ్చి ఆయన ఆ ప్రెజెన్స్‌ని ఆరా లోపల రూమ్ లోపల చేంజెస్‌ని గుర్తుపట్టలేకపోతే అవేర్‌నెస్‌తో ఉన్న చక్కగా అవేర్‌నెస్ కళ్ళు తెరిచి ఓపెన్ చేసినా అన్నా లేకపోతే అయిపోయావు. లేకపోతే ఒక దెబ్బ పడేది. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయమని ప్రాక్టీస్ చేసుకుంటే మాత్రం చాలా చాలా అంటే ఇది కొంచెం కష్టసాధ్యమే. కొంచెం కష్టంగానే అనిపిస్తుంది స్టార్టింగ్‌లో. అలా ఒక అంటే పెద్ద కర్ర పట్టుకొని కొట్టడం అంటే మరి కొంచెం దెబ్బలు తాకితే మరి తాకినా పర్వాలేదు. శరీరానికి దెబ్బ తాకినా నా మనసు కొంచెం ట్రైనింగ్ అవుతుందని నేను ఇంట్లో వాళ్ళకి గనక చెప్పి అలా చేసుకుంటే అవేర్‌నెస్ ఎప్పుడైతే మిస్ అయ్యానో అంటే మీ రూమ్‌లోకి ఎప్పుడైతే వచ్చారో ఎవరైతే వచ్చిన వెంటనే మీకంటూ సెపరేట్ రూమ్ ఉంటే మీ రూమ్‌లోకొచ్చి మీ దగ్గరకొచ్చి ఇలా ఎప్పుడైనా కొట్టొచ్చు వాళ్ళు. ఎప్పుడు కొట్టొచ్చు? మీరు అనాలి. లేకపోతే వాళ్ళు ఇంకొకసారి చూడాలి. ఈ రెండిట్లో ఏదైనా అంటే మీరు గుర్తుపట్టాలి వాళ్ళొచ్చిన విషయం. మీరు గుర్తుపడితే ఓకే. వాళ్ళు ఆగిపోవాలి. మీరు గుర్తుపట్టలేదంటే వాళ్ళొచ్చి కొట్టొచ్చన్నమాట మిమ్మల్ని. ఓకే. ఈ విధంగా గనక కాకపోతే ఇది చాలా మరి నేను శరీరము అనుకున్న వాళ్ళు చేయలేరు. నేను నా శరీరానికి దెబ్బ తాకొద్దు అనుకున్న వాళ్ళు చేయలేరు. కష్టం. ఓకే. ఇది క్షత్రియ గుణం ఉన్న వాళ్ళకి ఏదైనా బ్రాహ్మణులు చేయలేరు. ఓకే. బ్రాహ్మణులు కాదు. సాత్విక గుణం వాళ్ళకి కాదు. అంటే రజోగుణం ఉన్న వాళ్ళకైనా లేకపోతే ఎట్టైనా సాధించగలుగుతా అనుకుని ఆ రాక్షస అంటే తమోగుణం ఉన్న వాళ్ళకైనా బాగా పనిచేస్తాయి టెక్నిక్. తమోగుణం ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తాయి టెక్నిక్. బాగా ఫాస్ట్‌గా ఎళ్తారు. తమోగుణం అంటే బాగా మత్తుగా ఉంది నేను నా శరీరం. నేను ఎక్కడ గాని నేను బద్ధకం ఎక్కువుందండి. అంటే బద్ధకం ఉన్న వాళ్ళకి కర్ర పట్టుకుంటేనే వాళ్ళు ఎదుగుతారన్నమాట. అందుకే గురువులు కూడా ఎవరు ఇట్లాంటి వాళ్ళో చూసి వాళ్ళకి అలాంటి టెక్నిక్ ఇస్తారు. సాత్విక గుణం వాళ్ళకి ఒక మాట చెప్తే సరిపోతుంది. జస్ట్ ఒక సూచన ప్రాయంగా ఇలా చెయ్యి నాయన అవేర్‌నెస్‌గా ఉండు అంటే అవేర్‌నెస్‌గా ఉండిపోతారు వాళ్ళు. వాళ్ళకేం ఇంకేమి గట్టిగా కూడా చెప్పసలు. రజోగుణం వాడు గట్టిగా మాటతో గట్టిగా చెప్పాలన్నమాట. రజోగుణం వాడు గట్టిగా చెప్పాలి. అరిచి తిట్టినట్టుగా గట్టిగా చెప్తే ఒక్కోసారి వాడు వింటాడన్నమాట. రజోగుణం ఉన్నవాడు వింటాడు. ఓకే. అదే తమో గుణం వాడికి ఒక దెబ్బ పడితే గాని వాడు వినడు. అలానే మనం ఇప్పుడు గూడా మీ లోపల ముగ్గురు ఉన్నారు. అదే సాత్విక గుణం వాడికి ఇది చెప్పాము అంటే, అమ్మ కర్ర తీసుకొని కొట్టాడా? అయ్య బాబోయ్! అంటాడన్నమాట. తప్పు కదా! కొట్టడం ఏంటి? సాత్విక గుణం వాళ్ళకి కొట్టడాలంటే నచ్చవు. నువ్వు సాత్వికంగా ఉండాలనుకుంటావు. మాటలతో ప్రేమగా చెప్పొచ్చు కదా! ప్రేమగా చెప్తే ఎదుగుతారు వాళ్ళు. సాత్విక గుణం ఉన్నవాళ్ళు. రజోగుణం వాడు గట్టిగా చెప్పాలి వాడికి. ఒకటికి 2 సార్లు గట్టిగా అరుస్తూ గట్టిగా చెప్పాలి. చెప్తే వాళ్ళు వింటారు. అదే తమో గుణం వాడికి ప్రేమగా చెప్తే పని చేస్తదా? గట్టిగా చెప్తే పని చేస్తదా? హుహు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టే అంటారన్నమాట. మీకేంటి గట్టిగా ఒక దెబ్బ పడాలి. అలా మీ గుణం ఎట్లా ఉందో చూసుకొని మీ ఇంట్లో వాళ్ళతోటి ట్రైనింగ్ తీసుకోండి. నేనెప్పుడు గూడా
మనం బయట ట్రైనింగ్ కాబట్టి మనం ఇప్పుడు సాత్వికంగానే మంచిగానే చెప్తాం. వీలైనంత సాఫ్ట్‌గా చెప్పింది. వీలైనంత సాఫ్ట్‌గా వెళ్దాం మనం. ఓకేనా? అయితే కాకపోతే ఎట్ ద సేమ్ టైమ్ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా గానీ, ఒకవేళ పిల్లలు గానీ, like చాలా పిల్లలతో కూడా మనకు చాలా ఇగో క్లాషెస్ వస్తాయి. నేను నా పిల్లవాళ్ళతో చెప్తే వాడు కొడితే బాగుండదు కదా! యాస్ ఎ పేరెంట్స్‌గా గానీ అని అనుకుంటాం. సో, రకరకాల అవన్నిటి నుంచి బయటపడి ఎదగాలనుకుంటే మాత్రం అవేర్‌నెస్ కావాలి. నిద్రపోయినట్టే ఉందండి. ఏం చేయాలి అంటున్నారు కొంతమంది. నైట్‌లో ధ్యానం చేస్తున్నా. ఓకే. నిద్రపోయినట్టుగా నిద్రపోతున్నాను, ధ్యానం చేస్తున్నాను తెలియట్లేదండి. ఏం చేయాలని ఇట్లా అన్నీ అడుగుతున్నారు. మీకు నిజంగా అవేర్‌నెస్ కావాలంటే ఎవరండి మీకు అవేర్‌నెస్? మీ అవేర్‌నెస్ ఆపడానికి ఎవరున్నారండి? మీరు ఎంత కావాలంటే అంత అవేర్‌నెస్ మీకు తీర్చుకోవచ్చు. మీకు మీరే ట్రైనింగ్ తీసుకోవచ్చు.